హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చిన్న ఇష్యూ గురించి డిస్కస్ చేద్దాం. అది ఫేస్బుక్లో జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అండ్ దీని గురించి కొంచెం ఫన్నీగా చెప్తాను. బట్ ఇది నిజంగా జరిగిందంటే మటుకు చాలా బాధపడాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఫేస్బుక్లో మనం ఎవరెవరినో యాడ్ చేసేసుకుంటా ఉంటాము. వాళ్ళు ఏంటి అన్నది మనకి నిజంగా తెలీదు. సో ఒక అతన్ని యాడ్ చేసుకున్నాడండి. పాపం ఇతని బ్యాడ్ లక్, అతను ఒక దొంగ. అతను ఏంటంటే అందరిని యాడ్ చేసుకొని ఎవరెవరి ఇంట్లో ఏం జరుగుతుంది అన్ని గమనించుకొని దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇతను యాడ్ చేసేసుకున్నాడు. సో ఇతను ఏంటంటే లేచిన దగ్గర నుంచి అతని ప్రతి యాక్టివిటీ అప్లోడ్ చేసేస్తాడండి. సో ఇట్లా ఇంట్లో జరిగే ప్రతి విషయం అప్లోడ్ చేసే అలవాటు ఇతుంది. సో ఇంట్లో ఉన్న స్టఫ్, ఇంట్లో ఏ సామాన్ ఎక్కడ ఉంది, ఈ రోజు ఏం కొన్నాడు, ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నారు అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాడు. సో ఇలానే ఒకసారి లైక్ ఫ్యామిలీ ఫొటోస్ పెట్టినప్పుడు, ఫ్యామిలీలో లైక్ అందరి ఫొటోస్ పెట్టినప్పుడు వైఫ్ చాలా బంగారం వేసుకొని దగదగలాడుతూ ఉండేది. మరి మన దొంగ ఊరుకుంటాడండి, టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు పోస్ట్ పెట్టాడండి ఇతను, గోయింగ్ టు గోవా, మిస్సింగ్ మై హోమ్ అని, విత్ ఫ్యామిలీ. సో ఇదే టైం అనుకున్నాడు. ఒకరోజు వెయిట్ చేశాడు. అతను ఊరు వెళ్ళాడు. వెళ్ళి బీచ్లో ఎగురుతూ పిక్చర్స్, పాపం ఫ్యామిలీతో ఎంతో ఆనందంగా జరిగినట్టు పోస్ట్ చేసుకుంటా పోతున్నాడండి. ఇంకా ఇతను భయపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అతను ఆ నిమిషంలో జరుగుతున్న విషయాలు అప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాడు కాబట్టి. వెళ్ళిపోయాడండి, ఇల్లంతా దోచేసుకున్నాడు శుభ్రంగా. సో ఇప్పుడు అర్థమైందా, మనము ప్రతి విషయము ఫేస్బుక్ లో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం కొన్నాము, మన ఇల్లు ఎక్కడ, మన డీటెయిల్స్ అన్ని ఫేస్బుక్ లో పెట్టాల్సిన అవసరం లేదండి. ఒకవేళ పెట్టాలనుకున్నా కూడా మీరు మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత కూడా పెట్టచ్చండి. ఇట్లా పలానా చోటుకి వెళ్ళి వచ్చాము, ఇలా ఎంజాయ్ చేసామని. ఎందుకండి అనవసరంగా అప్లోడ్ చేసేసి ప్రతి విషయం జరిగినట్టుగా పెట్టుకొని ప్రాబ్లమ్స్ లో పడకూడదు, రైట్? సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. దయచేసి మీరు చేసే ప్రతి యాక్టివిటీ ఫేస్బుక్ లో అప్లోడ్ చేయొద్దు, రైట్? సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే, ఇది ఒక ఇష్యూ, లైక్ ఇది నలుగురికి చేరితే బాగుంటుంది, ఇలా మన ఫ్రెండ్స్ కూడా తెలుసుకుంటారు ఇలా జరుగుతాయి అని అనుకుంటే దయచేసి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ సూజీ, థ్యాంక్ యూ.